అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన మెడికల్ కాలేజీల మీద నిన్న అనంతపురం జిల్లాలో ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగిందండి. అది పీపీపీ విధానంలో మేము ప్రజలకు మేలు చేస్తున్నాం అంటున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ప్రతిపక్షంగా మా మాజీ మంత్రి వర్యులు ముత్యాలనాయుడు గారు, అమర్నాథ్ గారు, మా మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, మా పార్టీ నాయకులు అందరం కలిపి ఈవేళ మెడికల్ కాలేజీని సందర్శించడం జరిగిందండి. దాని మీద ఈరోజు అల్లు రామనాయుడు గారు, బాబు అల్లు రామనాయుడు గారు మీరు ఒకటి తెలుసుకోవాలి. ఏదనంటే మేము ప్రెస్ మీట్ అయిపోతే మీరు రెడీ ఎగ్గి మైకొట్టుకుని వచ్చేసి చెప్పేస్తున్నారు ఏదోటి. సెంట్రల్ బోర్డు పర్మిషన్ లేదంటున్నారు. సెంట్రల్ బోర్డు పర్మిషన్ లేదంటే ఇప్పుడు ఇది మీ మంత్రి గారా కాదా చెప్పండి ఒకసారి. అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 phases బిడ్స్ పిలవడానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇప్పుడు సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉందని చెప్పేసి స్వయంగా మీ కూటమి ప్రభుత్వం తాలూకా మంత్రి గారే స్వయంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే మీరు సెంట్రల్ బోర్డు పర్మిషన్ లేదంటున్నారు. మరి అతను చెప్పాడు, ఏం చెప్పాడు? సెంట్రల్ బోర్డు పర్మిషన్ ఉంది 17 కాలేజీలకి, 7 కాలేజీలు ఇన్ టైంలో పూర్తి చేశారు, ఉన్న 10 కాలేజీలు కూడా పూర్తి చేయలేదు, మేము దాన్ని పీపీపీ విధానంలో అమలు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. పీపీపీ విధానం అంటే మీకు అసలు తెలుసా అండి? మీకు ఏమన్నా దాని గురించి మీకు ఏం తెలుసా లేదా చెప్పండి ఒకసారి. ఎందుకంటే వైజాగ్లో గీతం కాలేజ్ ఉంది. గీతం కాలేజీకి వెళ్తే కనీసం రికమెండేషన్ చేసినా సరే 10,000 ఫీజు తగ్గించట్లేదు ఒక డాక్టర్ చదువుకోవాలనుకుంటే. మనం ఎలా పేదలకి విద్యారంగంలో పేదలకి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అమోఘంగా ఉండాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి కృషి రాష్ట్రం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకుని 17 కాలేజీలు తెచ్చి అందులో మన పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు నర్సీపట్నం నియోజకవర్గం ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు ఒక కాలేజీ కావాలా, మనం వైజాగ్ వెళ్ళడానికి మినిమం 2-3 గంటలు టైం పడుతుంది, పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఒక కాలేజీని ఏర్పాటు చేసి పేద ప్రజలకి వైద్య సీట్లు కూడా అందించాలన్న ఆలోచనతో అతను ఒక కాలేజీ తెస్తే మీరు ఏం చెప్తున్నారండి? భూమి ఇచ్చేస్తే కాలేజీ అయిపోద్దని అడుగుతున్నారు. మీరు మీ వెనకాల ఉన్న పిల్లర్లు చూడండి ఒకసారి, భూమిలో ఉన్న పిల్లర్ల దగ్గర ఫోటోలు దిగారు, ఇటుపక్క దిగండి ఒకసారి. మీకు దిగితే 3 ఫ్లోర్లు బిల్డింగ్ అయ్యింది. అది ఆల్రెడీ 50% పైనే పూర్తి అయిపోయింది. అది స్లాబ్లు పూర్తి చేసి సైడ్ గోళ్ళు కడితే కాలేజీ సీట్లకి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందులో మీరు అది తెలుసుకోండి ముందు నాయుడు గారు. ఎందుకంటే మీరు ఏమీ తెలుసుకోకుండా మా కొరపాలెం మండల నాయకులు మీరు తెలుసుకోండి అంటాం. మేము అన్నీ తెలుసుకునే మేము అందరం నియోజకవర్గంలో అందరం కలిపి మాట్లాడుకొని మన ఎమ్మెల్యే గారితో మాజీ ఎమ్మెల్యే గారితో చెప్తే అతను కృషి చేసి తన వంతు కృషితో ఒక కాలేజీ తెచ్చిపెట్టారు. ఆయన మీరు ముందు దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా మీకు గౌరవ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అది కాపాడండి. మీ పెద్దలందరూ కలిపి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం మీ ప్రాధాన్యత, మీకు పెద్ద నాయకులు అయిపోతారని చెప్పేసి మీరు అనుకున్నారు తప్ప ఇందులో మనకి ప్రజలకు చేసింది ఇందులో ఏమీ లేదు. మీరు తెలుసుకోండి ముందు. మీరు తెలుసుకుంటే పేద ప్రజలందరికీ వైద్యంలో కానీ విద్యలో కానీ అందరికీ కూడా సమానంగా జరుగుతుంది. మీరు అది ఏమీ తెలుసుకోకుండా మా నాయకులు వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక TV9 వాళ్ళు ఎవరో తీసుకొచ్చి మీరు ఇచ్చేశారు. మీరు కౌంటర్ ఇవ్వడం కోసం దానికోసం కాదండి. జేజీఓ లేదంటున్నారు. స్వయంగా మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొలుసు పార్థసారథి మంత్రి గారు I&PR మంత్రి గారే చెప్పారు స్వయంగా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 17 కాలేజీలు మంజూరు చేశారు. ఆ 17 కాలేజీల్లో 7 కాలేజీలు వీళ్ళు ఓపెనింగ్ చేశారు, 10 కాలేజీలు మేము పీపీపీ పద్ధతిలో ఇస్తున్నామని చెప్పి చెప్పారు. ముందు చూడండి వీడియో ముందు.
ఏది చూడకుండా డైరెక్టర్గా జీవో ఇవ్వండి అన్నారు. జీవో ఇచ్చి నువ్వు ఏం చేస్తావు చెప్పు ఒకసారి, నాకు తెలియక అడుగుతున్నాను. ఏమీ చేయలేరు మీరు, ఎందుకంటే అతనికి తెలుసు, గౌరవ స్పీకర్ గారికి కూడా అందరికీ తెలుసు, జీవో లేకుండా ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా 52.5 మందికి 52 ఎకరాలకి భూమికి డబ్బులు ఎలాగిస్తారు చెప్పండి, ఒక జీవో లేకుండానా? మీరు సర్పంచ్ చేస్తున్నారు కదా పంచాయతీలో, తీర్మానం లేకుండా ఎవరికైనా ఒక పంచాయతీ చీపరకు కానీ లేకపోతే ఒక ఎలక్ట్రికల్ బల్బ్ వేసినోడు కానీ డబ్బులు ఇవ్వగలరా మీరు? ఇవ్వలేరు. మీరు అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడితే సరిపోద్ది. తీర్మానం లేదు, మీరు జీవో లేదు అంటున్నారు. జీవో లేకుండా డబ్బులు బిల్లులుగా అవుతాయి, ఒక కాంట్రాక్ట్ ఎలాగ వస్తాడో టెండర్ ఎలాగ వేస్తాడో ఇవన్నీ ఏం తెలుసుకోకుండా మీరు అన్నీ మాట్లాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విమర్శలకు కాకుండా మన మాకవరపాలెం మండలం ప్రజలందరికీ కూడా బాగు జరగాలని చెప్పేసి ఆలోచించండి. ప్రభుత్వం ఉన్నారు మీరు అందరూ కలిపి, మీ ప్రభుత్వ పెద్దలందరూ కూడా గౌరవ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరండి. స్పీకర్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగా ఓగేరా ఉన్న నాయకులు ఎవరైనా సరే మీరు కలిసి ఏంటి ధృవీకరణ చేస్తే మేము సీట్లు కొనుక్కోలేము, మేము ఇబ్బంది అయిపోతున్నాం. ఈరోజు అక్కడ కస్తూర్బా సీట్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజీ అయినా సరే దానికి బోల్డ్ రికమెండేషన్లు అవుతున్నాయి. ఒక గవర్నమెంట్ కాలేజీ కస్తూర్బాయి ఉన్నప్పుడే మనం రికమెండేషన్లు చేసుకుంటున్నాం. పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తే ఎంత రికమెండేషన్ అవుతుందో సార్ ఆలోచించండి మీరు. అది తెలుసుకోకుండా పార్టీ పరంగా కానీ మనం ఏదో ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నట్టు మాట్లాడకూడదండి. మీరు అది ఆలోచించుకొని మాట్లాడితే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి మేము మా మండల టీం తరపున మీకు తెలియజేస్తున్నాం. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది గవర్నమెంట్ తరపు నుంచి చేసి పేద ప్రజలందరికీ సీట్లు అలాట్మెంట్ చేయించి పద్ధతిలో మీరు కొనసాగించండి. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, అది మీరు తెలుసుకోవాలి తప్పించి. కానీ మీ స్థాయి మాది, మా స్థాయి మీ స్థాయి ఒకటే. ఎందుకంటే మీరు ఏవేవో మాట్లాడేస్తున్నారు, మేమేదో మాట్లాడితే పెద్ద నాయకులు అయిపోతామని చెప్పేసి అది చాలా తప్పు. మీరు 52 ఎకరాలకి మా టీడీపీ నాయకులు అందరూ ఇచ్చారంటున్నారు. టీడీపీ నాయకులకి డబ్బులు ఇచ్చింది ఎవరండి? ఆ ఆలోచన విధానం ఎవరిదండి ఇది? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అతని మైండ్లో నుంచి వచ్చిన ఆలోచన అది. ఎందుకంటే పేద ప్రజలకే ఫ్రీ సీట్లు, ఫ్రీ వైద్యం అందాలన్న ఆలోచనతో సెంట్రల్ బోర్డుతో మాట్లాడి 17 కాలేజీలు తెచ్చి ఆ 17 కాలేజీల్లో మన నర్సీపట్నం తెస్తే మీరు మాట్లాడంటున్నారు. 17 కాలేజీల్లో నువ్వు నర్సీపట్నం తెచ్చిన కాలేజీలకి మీరు ఒక స్వచ్ఛందంగా మీరు భూములు ఇచ్చేస్తే అక్కడ జరిగిపోదు. ఎందుకని అడగండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మంచి రేటు వచ్చింది వాళ్ళకి అందరికీ. భూమి ఇవాళ 10 లక్షలు 15 లక్షలు అమ్మితే 20 లక్షల రూపాయలు సుమారు డబ్బులు ఇస్తే వాళ్ళందరూ కూడా ముందుకు స్వచ్ఛందంగా వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, మీకు తెలియకుండా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి కలిసి ఆ 52 ఎకరాల భూసేకరణ జరిగితే అక్కడ కాలేజీ పెట్టడం జరిగింది. అది ఏమీ తెలియకుండా మీరు ఏదో ఇష్టం మాట్లాడేస్తున్నారు, మేము ఇచ్చాం అని చెప్పేసి. అది చాలా తప్పు, తెలుసుకొని మాట్లాడమని చెప్పేసి మేము చెప్తున్నాం.